మనం పెట్టే ఈ బడ్జెట్‌లో ఎంఈఎంసీ టెక్నాలజీ వస్తుంది మామ. ఇక్కడ చూడొచ్చు మీకు ఎంఈఎంసీ టెక్నాలజీ వచ్చి ఒకే ఒక ప్రొజెక్టర్ అండర్ 25,000 అని చెప్పొచ్చు. చూడొచ్చు హై ఉంది, లో ఉంది. సో అలాగే HDR10 సపోర్ట్ ఉంది. ఎంఈఎంసీ టెక్నాలజీ అంటే మీకు ఏ సోనీ టీవీ ₹1,00,000 పైన పెడితేనో, మొబైల్స్‌లో ఒక 50,000-60,000 పెడితేనో వస్తుంది. దారి కొంటత్తుండు దమ్మ దమ్మత్తుండు దారిద్దునా మోనిద్దునా అంతోరు మీద దారు మీద తోలెత్తునా పోని మోకుందునా దారి కొంటత్తుండు రానిద్దునా తోపకుంట Vishnu Remix. ఫర్ ద ఫస్ట్ టైం ప్రొజెక్టర్ నేను ఎంఈఎంసీ టెక్నాలజీతో వర్క్ అయ్యే ఒక ప్రొజెక్టర్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నానట. అది కూడా బడ్జెట్ అని చెప్పొచ్చు. సో గాయస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి టాప్ట్రో Q12 Max లేటెస్ట్గా లాంచ్ చేసిన ప్రొజెక్టర్ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో వస్తుంది అనమాట. దీని రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ Q11 Maxకి నిజంగా Q12 Max అప్గ్రేడ్ లేదో కూడా నేను వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ Q11 Maxలో మనకి 4K అయితే సపోర్ట్ చేయదంటే 4K వీడియో. సో మీరు పెన్ డ్రైవ్ పెట్టినా, HDMI పెట్టినా, ఏది పెట్టినా కూడా అది 1080p వరకే ప్లే చేస్తుంది. కానీ దీంట్లో మీకు అప్గ్రేడ్ ఇచ్చారా లేదా, ఎంఈఎంసీ ఎలా వర్క్ అవుతుంది, ఏదో ₹1,00,000 2,00,000 టీవీలో వచ్చే ఎంఈఎంసీ టెక్నాలజీ ఒక ప్రొజెక్టర్ రావడం, అది అండర్ 25,000-26,000లో రావడం వర్క్ అవుతుంది లేదా, అవన్నీ నేను క్లియర్ ఈ వీడియోలో నేను రివ్యూ అయితే ఇస్తాను అనమాట. అండ్ ఈ ప్రొజెక్టర్ మీకు అమెజాన్లో 27,000 ఉంటుంది. మీకు తక్కువ కావాలంటే ఇక్కడ కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, మీకు బెస్ట్ ప్రైజ్ అయితే ఇప్పిస్తాను. కానీ ఇది ప్రీపేమెంట్ ఆప్షన్ మాత్రమే. మీరు ప్రీపేమెంట్ చేసుకుంటే డిస్కౌంట్ మీకు వస్తుంది అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళేసి ఈ Q12 Max ఎలా ఉందో నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి టోటల్ వీడియో చూసాక ఇది నిజంగా అప్గ్రేడ్ వర్త్ ఫర్ వాల్యూ ఫర్ మనీ కాదు కమెంట్ చేయండి. రండి చూద్దాం దీని కథ ఏంటో. గైస్, ఫస్ట్ మనం దీంట్లో బాక్స్ కంటెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో బాక్స్లో మీకు యూజువల్గా వచ్చే ఐటమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో అయితే మీకు HDMI కేబుల్ అయితే రిమూవ్ చేశారు. దీంట్లో మీకు ఎందుకంటే HDMI కేబుల్ పెద్దగా ఎవరు వాడట్లేదు. సో దీంట్లో మీకు పవర్ కార్డ్ వస్తుంది. అలాగే రిమోట్ని అయితే వీళ్ళు ఈసారి చేంజ్ చేశారు. రిమోట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది, పనితనం చాలా బాగుంది. సో సూపర్ ఫాస్ట్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా Q11 Maxకి రిమోట్ అయితే Q12 Maxలో అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మీకు తర్వాత డైరెక్ట్ ప్రొజెక్టర్ ఉంటుంది. ప్రొజెక్టర్ కూడా ఈసారి కొంచెం వెయిట్ పెరిగింది. సో ప్రొజెక్టర్ చూడడానికి అయితే మనకి డీసెంట్గా ఉంటుంది అనమాట. మరీ సూపర్ తోపు అని చెప్పను, డీసెంట్గా ఉంటుంది. లుక్స్ ఎటు చూసినా సరే మనకి బాక్స్ షేప్లో వస్తుంది, స్క్వైర్ షేప్లో వస్తుంది అనమాట. డీసెంట్గా ఉంటుంది, చూడడానికి అయితే నీట్గా ఉంటుంది. ప్రొజెక్టర్ ఫ్రంట్ లుక్ కావచ్చు, సో సైడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చూడడానికి ఒక మంచి ప్రీమియం ప్రొజెక్టర్ లాగైతే ఉంటుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ అయితే ఉంది. దగ్గర మీకు 3.5 to 4 kgs మధ్యలో అయితే వెయిట్ ఉంటుంది. సో కొంచెం వర్త్ ఉన్న ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు, వెయిట్ ఉన్న ప్రొజెక్టర్ అనమాట. సో ప్రొజెక్టర్ డైమెన్షన్స్ అయితే ఇవి. ఇంకా చూడడానికి దీని యొక్క ఫ్రంట్ చూస్తే ఫ్రంట్ మనకి లైట్ సోర్స్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మీకు ఈ లైట్ 2500 ANSని సపోర్ట్ చేస్తుంది. ఇక లుమిన్స్లో కన్వర్ట్ చేసుకుంటే సేమ్ Q11 Max ఎంత ఇస్తుందో అదే లైట్ అయితే ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీకు సైడ్స్ చూసుకుంటే సైడ్స్ మనకి హీట్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుందన్నమాట. హీట్ ఫ్యాన్స్, హీట్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి హీట్ బయటకి అయితే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయానికి వెళ్ళాలి. సో బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. చెప్తాను. దీంట్లో మీకు ఒక RJ45 పోర్ట్ వస్తుంది, IR బ్లాస్టర్ వస్తుంది, SPDF పోర్ట్ ఒకటి వస్తుంది, 3.5mm జాక్ వస్తుంది. దీంట్లో USB అయితే ఒకటే ఇచ్చారు, USB పోర్ట్. HDMI పోర్ట్స్ 2 ఇచ్చారు. సో గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మనకి పెన్ డ్రైవ్ ఒకటి పెట్టుకునే పోర్ట్ ఒకటి ఉంటే చాలు, 2 అవసరం లేదు. కానీ HDMI పోర్ట్స్ అయితే 2 ఇచ్చారు, అయితే మిస్ చేయలేదు. అండ్ దీంట్లో సర్ప్రైజ్ ఏంటంటే కింద ఒక చిన్న సబ్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సబ్ ఆఫర్ నుంచి మీరు సో మంచి బాస్ అయితే తీసుకుంటారనమాట. సో దీంట్లో మనకి ప్రొజెక్టర్ సౌండ్ అవుట్పుట్ కూడా దగ్గర మీకు 15 వాట్ వరకు అయితే వస్తుంది, స్పీకర్ అవుట్పుట్. సో ఈ సబ్ ఆఫర్ ఏంటంటే మీరు సౌండ్ ఎక్కువ పెట్టినప్పుడు ఈ సబ్ ఆఫర్ ఆ ఎయిర్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఒక ప్రొజెక్టర్లో సబ్ ఆఫర్ రావడం కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంశం అయితే చెప్పొచ్చు అనమాట. ఇక పవర్ కార్డ్ ఉంటుంది. టోటల్గా చూడడానికి అయితే సో ప్రొజెక్టర్ డైమెన్షన్స్ అండ్ ఇచ్చిన ఆప్షన్స్, బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇది. సో ప్రొజెక్టర్లో నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. సో మెయిన్ ఫీచర్ వచ్చేసి దీంట్లో ఎంఈఎంసీ ఇచ్చారు. అలాగే దీంట్లో సెకండ్ వచ్చేసి వెనకాల చిన్న సబ్ ఆఫర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సౌండ్ అవుట్పుట్ చాలా బాగుంది. సో డ్యూయల్ HDMI ఇచ్చారు.
అలాగే USB పోర్ట్ ఇచ్చారు. అలాగే దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు HDMI 10 వస్తుంది. సో HLG వస్తుంది. అలాగే మీకు దీంట్లో EAD 2.0తో పాటు 2.1 కూడా అయితే వస్తుందన్నమాట. అలాగే దీంట్లో మీకు బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. సో మీకు దీంట్లో 150 నుంచి 200 ఇంచెస్ స్క్రీన్ కూడా మీరు హ్యాపీగా మంచిగా లాస్లెస్ అయితే చూసుకోవచ్చు. సో నేను మోస్ట్లీ మీకైతే 120 to 150 ఇంచెస్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఇక దీంట్లో అన్ని ఫీచర్స్ ఏదైతే Q11 Max ఉన్నాయో ప్రతి ఫీచర్ కూడా దీంట్లో వస్తుంది. అలాగే ఇంకొకటి దీంట్లో అడ్వాన్స్డ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైతే టీవీ స్టిక్ ని కనెక్ట్ చేస్తే ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎన్నైతే నిజమే Q11 Max అయితే మనకి 4K సపోర్ట్ చేయదు, ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది. సో నేను మాటల్లో చెప్పడం కాదు. సో నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వీడియో ఫుటేజ్ క్లియర్గా మీకు చూపిస్తాను. ఇన్బుల్ట్ కానీ యూట్యూబ్ కానీ అదర్వైజ్ HDMI పెట్టినప్పుడు కానీ ఇది 4K సపోర్ట్ చేస్తుంది. OTT యాప్స్ కూడా 4K సపోర్ట్ చేస్తాయి. సో రండి నీ మాత్రం లైట్ చేయకుండా దీని ఆప్షన్స్ చూసి ఇది 4K సపోర్ట్ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి, MEMC ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. గైస్ మనకి UI అయితే చూడడానికి అయితే సింపుల్గా ఇలా ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రొజెక్టర్స్లో UI అయితే మీకు ఇలాగే ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సెట్టింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఆ ప్రొజెక్షన్. ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఏ వర్షన్తో వస్తుందో చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు సిస్టమ్ వర్షన్ Android 11 ఉంది. ర్యామ్ అండ్ ROM వర్షన్స్ సో 232 అయితే ఇక్కడైతే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి దీని యొక్క మ్యాక్ అడ్రస్, వైఫై అడ్రస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది. ప్రొజెక్టర్స్లో ఈ టెంపరేచర్ సర్వసాధారణం అనమాట. అండ్ బ్యాక్ వస్తే ఇక్కడ మన సెట్టింగ్స్ ఉన్నాయి. తర్వాత జనరల్ సెట్టింగ్స్లో ఇక్కడ మీకు టైమ్ అండ్ డేట్, టెక్స్ట్ స్టాండర్డ్ అండ్ పవర్ ప్లగ్డ్ ఆన్ విత్ ఇవైతే ఉన్నాయన్నమాట. బేసిక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ సేవర్ కూడా ఇక్కడ ఉంది. సౌండ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ సౌండ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో స్టాండర్డ్ మ్యూజిక్, SPF అవుట్ ఉంది, సరౌండ్ ఉంది. సరౌండ్ అయితే మీరు ఆన్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. దీని వెనకాల అయితే చిన్న సబ్వూఫర్ లాంటి సెటప్ అయితే ఇచ్చారనమాట. చాలా మంచి స్పీకర్ అవుట్పుట్ అయితే వస్తుంది దీని నుంచి. సో మనకి సెట్టింగ్స్లో చాలా మంచి ఆ సౌండ్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. మీడియా సెట్టింగ్స్లో ఇక్కడ మీకు ఇది మెయిన్ హైలైట్. HDR ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఇచ్చేసారు. అలాగే మనకి MEMC ఉంటుంది. సో దీన్ని అయితే మీరు దీంట్లో వచ్చిన కొత్త టెక్నాలజీ అనమాట MEMC అనేది. సో ఈ MEMC టెక్నాలజీలో యూజ్ ఏంటంటే మీకు మోషన్ అనేది చాలా ఫ్రీ ఉంటుంది. అంటే మోషన్ అంటే ఇంకోలా అనుకోవద్దు. సో ఏదైతే పిక్చర్ మోషన్ ఉంటుందో చాలా ఫ్రీ ఉంటుంది. సో మీరు హైలో పెట్టుకున్నట్టే 60 Hz నార్మల్ వీడియోస్ కూడా మీకు 60 Hzలో ప్లే చేస్తుంది అనమాట. సో పిక్చర్ మోడ్ ఉంటుంది ఇక్కడ, లైట్, స్టాండర్డ్ అని. సో మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ కలర్స్, ఇక్కడైతే పిక్చర్ మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు HDR ఆన్లో పెట్టుకుని MEMCని హైలో పెట్టుకోండి. ఇది నా సజెషన్ అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ ఇక్కడ మీకు చూస్తే సోర్స్ యాప్ అయితే ఉంది. సోర్స్ యాప్ దగ్గర మీరు సిగ్నల్ ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్లోకి వెళ్తే మీరు HDMI 1, HDMI 2, USB. సో మీరు ఏది లైక్ ఇప్పుడు నేను HDMI 1 ఉంది, అలాగే USB 2 ఉంది. సో HDMI 1లో నేను టీవీ స్టిక్ అయితే పెట్టున్నాను అనమాట. టీవీ స్టిక్ పెట్టున్నాను. సో కాబట్టి HDMI 1 సెలెక్ట్ చేసుకోవాలి. బూట్ సోర్స్ యాప్ వచ్చేసి మీరు ఇక్కడ మీరు ఏది అంటే మీకు స్విచ్ ఆన్ అవుతానే ఏది కావాలనేది మీరు ఇక్కడైతే నిర్ణయించుకోవచ్చు అనమాట. క్యాస్టా, ఫైల్ ట్రాన్స్ఫరా, సో ఇలా ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట. బెస్ట్ థింగ్. అలాగే 1 టచ్ ప్లే ఉంటుంది, ఇది కూడా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు HDMI కంట్రోల్స్ ఉంటుంది. HDMI కంట్రోల్ మీరు ఆటో పవర్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆన్ అయితే ఉంటుంది. సో ఇవి కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ HDMI 2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లూటూత్ సెట్టింగ్ ఉంటుంది, నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి. సో వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రొజెక్టర్ సెట్టింగ్ ఉంటుంది. ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ మెయిన్ ఫ్రంట్ మీరు ఇప్పుడు వాల్స్ సీల్ మౌంట్ చేశారంటే సో ఇక్కడ మీరు దీన్ని రివర్స్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ సీలింగ్ అండ్ బ్యాక్ సీలింగ్ ఉంటుంది. దీనికి సీల్ మౌంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి సీల్ మౌంట్ చేసినప్పుడు మీరు దీన్ని ఇలా సెలెక్ట్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫోకస్ ఉంటుంది, ఆటో ఫోకస్. సో మీకు ఇక్కడ నుంచి ఆటో ఫోకస్ మీకు నచ్చినట్టుగా అంటే ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసిన ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్, అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ కరెక్షన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో మనం దీన్ని జస్ట్ ఆన్ చేసామంటే ప్లగ్ ఇన్ అండ్ ప్లే అనమాట. ఆటో కీస్టోన్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా అయితే ఉంటుంది. సో మీరు జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో డిపెండ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. కార్నర్ కరెక్షన్ ఉంటుంది. కార్నర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు దీని కార్నర్ కరెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంట. ఫాస్ట్ కీస్టోన్ కరెక్షన్ ఉంటుంది. అలాగే మనకి కీస్టోన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆటోమేటిక్, ఆటో కీస్టోన్ మూవ్, ఎవ్రీథింగ్ మీరు సీల్ మౌంట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. కీస్టోన్ కరెక్షన్ రీసెట్ కూడా అయితే ఉంటుంది అనమాట. మనం రీసెట్ చేసామంటే సో మనకి చేసిన కీస్టోన్ కరెక్షన్ రీసెట్ అవుతుంది. దీంట్లో 2GB ర్యామ్ ఇచ్చినప్పటికి కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చారు. చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సిరీస్ మనకి ప్రాసెసింగ్ పవర్ అయితే చాలా స్పీడ్ అయితే ఉందన్నమాట.
సో మనకి 3 డాట్స్ క్లిక్ చేసినా సరే మనకి ఇవే ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ EDID ఆప్షన్ ఉంది. సో EDID ఆప్షన్ వచ్చేసి మనం ఎప్పుడైతే HDMIలోకి వెళ్తామో సిగ్నల్ సోర్స్ ఇక్కడ మీకు EDID చూడొచ్చు 1080p HDR డాల్బీ ఆడియో ఉంది చూడండి. అండ్ మనకి దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ 1080p నుంచి మనం 4Kకి అయితే షిఫ్ట్ చేయాలన్నమాట. 4K షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీరు EDIDని 2.0లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి 2.0లో పెట్టుకుంటే మీకు ఇక్కడ HDR10 2160 UHD అర్థమైందా, డాల్బీ ఆడియో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో 2.1లో పెట్టుకున్నా కూడా మీకు 4Kని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ EDIDని వచ్చేసి మీరు 2.1 కానీ 2.0లో కానీ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు కానీ మనకి ఇక్కడ ఏదైతే టీవీ స్టిక్ ఉందో టీవీ స్టిక్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. టీవీ స్టిక్లో మీకు 4K అయితే ఇక్కడ ఈజీగా ప్లే అయిపోతుంది. నిజంగా అసలు టీవీ స్టిక్ పెట్టగానే మొత్తం అయితే చేంజ్ అయిపోయింది అనమాట. సో సెట్టింగ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. సపోజ్ ఇది ఒక 4K HDR వీడియో, యూట్యూబ్ ఇన్బుల్ట్ ఎలా సపోర్ట్ చేస్తుంది చూద్దాం. సో మనకి స్పెషల్ HDR ఇక్కడ పడింది. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది ఎంతవరకు ప్లే చేస్తుందో చూద్దాం. ఓకే, చూడొచ్చు మనకి 4K HDR వీడియో ఇక్కడ యథేచ్ఛగా ప్లే అవుతుంది. ఇది ఇన్బుల్ట్ యూట్యూబ్ నుంచి 4K HDR వీడియో 680 MEMC ప్లే అవుతుంది. ఓకేనా, 680 MEMC 4K HDR వీడియో ప్లే అవుతుంది. సో మనకి MEMC టెక్నాలజీ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. సో MEMC అంటే మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్. సో ఇది వచ్చేసి మీకు ఈ మోషన్ ఎస్టిమేట్ చేసి మోషన్ కంపెన్సేషన్ చేసి మనకి ఒక బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అనేది తీసుకొస్తుంది అనమాట. యూజువల్గా ప్రజెంట్ మొబైల్స్లో అయితే IQ 13 మొబైల్ ఈ టెక్నాలజీ ఉంది. ఆ తర్వాత వచ్చేసి టీవీస్లో మీకు ఏదైతే సోనీ టీవీ ఏదైతే 1 lakh అలా పెడతారో ఆ 1 lakh బడ్జెట్ పెట్టే టీవీస్లో మాత్రం MEMC టెక్నాలజీ వస్తుంది. ప్రొజెక్టర్స్లో అయితే ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసిన వాటిల్లో MEMC టెక్నాలజీతో ఒక ప్రొజెక్టర్ అయితే రావడం. సో క్వాలిటీ చూడొచ్చు, ఇట్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు. మీకు చెప్పాలంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. సో దీంట్లో ఇచ్చిన లైట్ కావచ్చు, దీని క్వాలిటీ కావచ్చు అదిరిపోయింది. సో Q12 Max అయితే మాత్రం షో చేసేసింది అనమాట, నిజంగా ఎరగదీసేసింది. సో క్వాలిటీ అయితే అంత బాగుంది. ఇప్పుడు ఇంకేదైనా 60 FPS ఉన్న సాంగ్స్ని ప్లే చేస్తుందో మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఈ MEMC టెక్నాలజీ వచ్చి ఈ సాంగ్లో మనకి క్లియర్గా అయితే చూసి కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 4K 60 FPS సాంగ్. ఇక్కడ చూడొచ్చు మనకి మోషన్ అయితే చాలా అంటే ఎలా అంటే మనకి ఆ 60 FPSని అయితే మీరు ఎంజాయ్ చేయగలరు. మళ్ళీ ప్రొజెక్టర్స్లో ఆ 60 FPS మనం ఎంజాయ్ చేయలేము. సో ఆ క్లాత్స్ మూమెంట్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్ ఇవన్నీ కూడా మనకి మన కళ్ళ ముందు రియలిస్టిక్గా జరిగినట్టయితే అనిపిస్తున్నారు. అది MEMC టెక్నాలజీ. సో ఇప్పుడు ఒకసారి సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర అమెజాన్ ప్రైమ్ అయితే ఉంది, ప్రైమ్ వీడియో. సో ఇప్పుడు ప్రైమ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో అమెజాన్ ప్రైమ్లో అయితే ప్రజెంట్ కుబేరా మూవీ ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు 60 FPS స్పీడ్ అయితే ప్లే అవుతుంది అంటే ఇక్కడ కూడా MEMC అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. MEMC వర్క్ అవుతుందంటే చూడండి మీరు ఒక రియలిస్టిక్ ఫుటేజ్ అనేది మీరు తీసుకుంటారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనకి ప్రతి సీన్ కూడా ఇక్కడ మనకి చూడడానికి అయితే చూడొచ్చు ఆ మోషన్స్ అవన్నీ కూడా చాలా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. విజువల్స్ అయితే చాలా బాగుంది, కలర్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మనకి ఇది అమెజాన్ ప్రైమ్లో వీడియో ప్లే చేసినప్పుడు కూడా MEMC అయితే OTT యాప్స్ కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి యూట్యూబ్ ప్లే చేసి చూద్దాం. దీంట్లో కూడా యూట్యూబ్ ప్లే దీంట్లో కూడా ఏ విధంగా అంటే టీవీ స్టిక్ పెట్టినప్పుడు MEMC ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా 4K ఇస్తుంది యూట్యూబ్ అండ్ వీడియో క్వాలిటీ మాత్రం అమేజింగ్. సో 1080pలోనే సూపర్ అంటే సూపర్ ఉంది. క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. మనకి చూడడానికి విజువల్స్ అయితే మాత్రం హైలైట్ ఉంది అనమాట. ఐఫీస్ట్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి 60 FPS అయితే క్లియర్గా మనకి ఇక్కడ విజిబిలిటీ ఉందన్నమాట. 60 FPSలో క్లియర్గా అయితే ప్లే అవుతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ ఈ సాంగ్లో కూడా చూడొచ్చు మీరు ఆ 60 FPS మోషన్ అయితే మనం క్యాచ్ చేయగలుగుతున్నాం. సో ఈ MEMC ఎందుకు MEMCని ఇన్స్టాల్ చెప్తున్నా అంటే మీరు ఒకసారి కొట్టి చూడండి. MEMC ప్రొజెక్టర్స్ కానీ MEMC టీవీస్ కానీ చాలా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది ఆ టెక్నాలజీతో వచ్చేది. సో ఇక్కడ ఈ సాంగ్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఫుల్ 60 FPS సాంగ్ అనమాట. సో 1080p 60 మీరు కావాలంటే మీకు మొబైల్లో కూడా వీడియో చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది, లేదా మొబైల్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. 60 FPS వీడియోకి వచ్చే ఇది ఉండి వచ్చేసి నార్మల్ 30 FPSకి అయితే రాదనమాట. సో 1080pలోనే క్వాలిటీ మాత్రం ఎర్రగా తీసేసింది భయ్యా, సూపర్ అని చెప్పొచ్చు. సో మనకి Q12 Max అయితే ప్రైస్ అయితే
మీకు తెలిసిందే కదా, మీరు డైరెక్ట్ రండి, పర్చేస్ చేద్దాం, తక్కువ కాస్ట్కి అయితే ఇప్పిస్తాను. అండ్ ప్రైస్ కూడా మనకి బడ్జెట్లో ఉంటుంది. సో 2GB 32GB వర్షన్ అయితే తక్కువ కాస్ట్లోనే బడ్జెట్లో ఉంటుంది. అలాగే మీకు దీంట్లో ఎవ్రీథింగ్ వర్క్ అవుతుంది. బ్యాక్ ఇచ్చిన సబ్ ఆఫర్ కానీ మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. అలాగే MEMC కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. HDR కూడా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఒక ఫుల్ మీల్స్ లాంటి ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. ఇన్ కేస్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు డైరెక్ట్ అయితే పర్చేస్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని రివ్యూస్ కూడా మీ ముందుగా తీసుకొస్తాను. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.